ప్రధానంగా ఇప్పుడు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే ట్వీట్ చేసి కోట్ చేశారో దానికి సంబంధించినటువంటి పాటని ఒకసారి మా ప్రేక్షకుల కోసం. ష్యూర్ అండి. డెఫినెట్‌లీ. యాహ్! యాక్చువల్లీ ఇది భజన్ స్టైల్ అనమాట. ఆయన ట్వీట్ చేసిన సాంగ్. ఓకే. కనకదుర్గ అమ్మవారి మీద, విజయవాడ కనకదుర్గ అమ్మవారి మీద. సో, హ్మ్. దానికి నాకు ఇంకా హ్యాపీగా ఉంది. హుహు. అంటే మాది విజయవాడ. సో, ఆ పాట ట్వీట్ చేయడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఈ పాట నేను మా మావయ్యల దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి విని నేర్చుకున్న పాట అనమాట. హుహు. సో, ఈ పాట పాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇంకోటండి. అంటే ఇది ఎవరు ఆ! ట్యూన్ చేశారు? సొంతంగా మీరు ట్యూన్ చేసారా? ఎవరు అంటే ఇది ఏదన్నా యాక్చువల్లీ ఇది భజన సంప్రదాయం అండి. హ్మ్. భజన కీర్తనలనమాట. మా మావయ్య వాళ్ళు భజన్స్ చేస్తున్నప్పుడు ఈ పాట విన్నాను చిన్నప్పుడు. హుహు. సో, అది నేను వింటూ నేర్చుకుంటూ ఉన్నాను. అండ్ ఆల్సో ఇది మా ప్రోగ్రామింగ్ గూడా మొత్తం రఫీ అన్న అని చెప్పి ఆయన చేశాడు. అమ్ముపండు అంకుల్ మిక్సింగ్ చేశారు. హుహు. అండ్ వీడియో ఎడిటింగ్ కూడా చాలా వచ్చింది. అంటే ఈ సీరీస్ అంతా కూడా మా హస్బెండ్ దగ్గరుండి మొత్తం అంతా చేయిచ్చారు ఆఫ్టర్ మ్యారేజ్. సో, వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ పాట ఒకసారి పాడదాం ఒకసారి అనుకుంటున్నాను. పాడండి. కనకదుర్గ మహాప్రభావిత మదన జనకుని సోదరి, సనక నారద మౌని వందిత సర్వజన రక్షాకరి, వినత పూజిత వేదగాత్రి వీరభద్రుని మాతరు, కనక కవచ కిరీటధారిణి కనక దుర్గ మహామయీ. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం. స్వర్ణమణిమయ రత్నభూషణ కాంత కిరణ ప్రభాసిత, పద్మరాగలిలోత్పలాంచిత హస్త కంకణ భూషిత, దేవ ఋషిగణ స్తూయమాని దివ్య తేజ సమోన్నత, కనక కవచ కిరీటధారిణి కనక దుర్గ దయామయీ. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం. విజయవాడాపురమునందు కృష్ణవేణి తటమున, ఇంద్రకీలా పర్వతమున సుందరముగా వెలసిన, మల్లికార్జున భామిని మూల విగ్రహ రూపిణి, కనక కవచ కిరీటధారిణి కనక దుర్గ దయామయీ. ఓం శక్తి 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 ఓం. చాలా అద్భుతంగా ఉందండి. ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారంటేనే అర్థమైంది. అంటే ఇప్పుడు మీరు పాడినటువంటి పాటను వింటుంటేనే ఆధ్యాత్మిక చింతనలోకి తీసుకెళ్ళింది. ఒకసారి ప్రశాంతంగా, మనసు ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా అనిపించింది. అయితే ప్రధానంగా థ్యాంక్ యూ. ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ట్వీట్ హిందీలో ట్వీట్ చేశాడు. ఆయన దాన్ని ఒకసారి తెలుగులో ఒకసారి చూసినట్టయితే ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ట్వీట్ను, మా జగదాంబను ఆరాధించడం వల్ల మనసు అనంత శక్తి మరియు ఆత్మబలంతో నిండిపోతుంది. దేవి తల్లి యొక్క దివ్యకాంతి మన హృదయాన్ని ఆధ్యాత్మిక చైతన్యంతో ప్రకాశింపజేస్తుంది అని హిందీలో ట్వీట్ చేయడం జరిగింది. అద్భుతంగా ఉంది. మీరు మీరు పాడినటువంటి ఇలాంటి పాటలు అంటే ప్రధానంగా ఇప్పుడు సంగీత ప్రావీణ్యంలో కర్ణాటక సంగీతం కావచ్చు, హిందుస్థానీ సంగీతం కావచ్చు, వీటిలో మీ గురువు గారు అంటే కర్ణాటక సంగీతంలో ఎవరు, మరి హిందుస్థానీ సంగీతంలో ఎవరు అసలు వాళ్ళు? మొట్టమొదటిగా కర్ణాటక సంగీతం మా అమ్మ, నాన్న అలాగే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. మా అమ్మమ్మ గారు విజయలక్ష్మి గారు. అంటే ఆవిడ వాళ్ళకి ఆ వయలినిస్ట్. సంగీతంలో ప్రావీణ్యత ఉందా? ఆ! ఆవిడ వయలినిస్ట్ అన్నమాట మ్యూజిక్ కాలేజ్‌లో. ఓకే. సో, ఆవిడ దగ్గర నేర్చుకున్నా. గత 10 ఇయర్స్‌గా నేను మోదుమూడి సుధాకర్ గారు టాప్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, విజయవాడ వాస్తవ్యుడు వారు, సంగీత విద్వాంసులు. ఆయన దగ్గర నేర్చుకుంటున్నానండి. హ్మ్. అండ్ రీసెంట్‌గా 2, 3 ఇయర్స్ నుంచి హిందుస్థానీ గూడా నేర్చుకుంటున్నాను. కౌశికి చక్రబర్తి గారని ఆవిడ చాలా అద్భుతమైన హిందుస్థానీ విద్వాంసులనమాట. హ్మ్. సో, ప్రముఖ విద్వాంసులు. ఆవిడ దగ్గర హిందుస్థానీ నేర్చుకుంటున్నాను. ఇన్ని పాటలు పాడుతున్నారు కదా, అంటే యూట్యూబ్లో కావచ్చు, అదేవిధంగా టెలివిజన్ షోస్లో కావచ్చు, అంటే ప్లేబ్యాక్ సింగర్గా సినిమాల్లో ఏమన్నా అవకాశాలు వచ్చాయా? దర్శకులు మిమ్మల్ని సంప్రదించినటువంటి పరిస్థితులు ఉన్నాయా, సందర్భాలు? ఆహ్, అన్
అంటే నేను లైక్ రీసెంట్‌గా ఒక మూవీలో పాడానండి. హ్మ్. అది ఇంకా రిలీజ్ అవ్వాలి. ఓకే. బట్ అంటే ఎక్కువ ఆఫర్స్ అయితే ఏమీ రాలేదు. హ్మ్. యాహ్! యాహ్! ఇప్పుడు యూట్యూబ్ సంబంధించినటువంటి అంటే సబ్‌స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎంతమంది ఉన్నారు? నేను అంటే యూట్యూబ్ అయితే లైక్ కరోనా టైంలో లాక్‌డౌన్‌లో స్టార్ట్ చేశాననమాట. హుహు. అంటే నాకు ఆ టైంలో మ్యూజిక్ అనేది చాలా మందికి ఒక హీలింగ్ లాగా ఉండేదండి. అంటే అవును. నేనే చాలా సోషల్ మీడియా కావచ్చు, ఇలాంటి అన్నీ కూడా చాలా వరకి ఈ కరోనా టైంలో ఎక్కువ మంది స్టార్ట్ చేశారు. అవునండి. అవును. హ్మ్. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే మనకున్న మ్యూజిక్ గాని, ఇది గాని మన భజన్ స్టైల్ గాని, ఆ డివోషనల్ ఇది గాని ఎక్కువ మన సంగీతంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అది అందరికి గూడా వినిపించాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. దాంతో ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ అందరికి ఉండాలని నేను అది స్టార్ట్ చేశాను కరోనా టైంలో. ఓకే. సో, సో చాలా మంది అంతే రెస్పాండ్ అయ్యి రెస్పాన్స్ ఇచ్చారు. లైక్ యూట్యూబ్‌లో గూడా చాలా మంది మీ పాట వింటూ మేము యూ నో ఏమైనా నిద్ర పట్టకపోతే మీ పాట వింటాము. మా పిల్లలకి మీ పాట వినిపిస్తాం. ఇలాగా అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. సో, చాలా మటుకు నేను యూట్యూబ్‌లోనే డివోషనల్ సాంగ్స్ అన్ని కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాననమాట. ఓకే. సో అంటే ఇప్పుడు తెలుగుతో పాటు మిగతా భాషల్లో ఏమన్నా పాడారా ఇట్లాంటి పాటలు? అంటే హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం ఇలా నేను చాలా భాషల్లో గూడా మ్యూజిక్ చేస్తూ ఉన్నాను. పాడాను. అండ్ ముఖ్యంగా నా మలయాళం పాట ఒకటి 'బ్రెత్‌లెస్' సాంగ్ అనమాట. 13 మినిట్స్ సాంగ్ అది. హుహు. అది నేను లైక్ నాకు 15 ఇయర్స్ ఉన్నప్పుడు పాడాను. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ శ్రేయా ఘోషల్ గారు గాని, హ్మ్. తర్వాత సోనూ నిగమ్ గారు, హ్మ్. కోటి గారు, బాలు గారు, డ్రమ్స్ శివమణి గారు ఇలా చాలా మంది దానికి మంచి మంచి రెస్పాన్స్ ఇచ్చి అప్రిషియేట్ చేశారు. గ్రేట్ అండి. అంటే 30 మినిట్స్ బ్రీత్‌లెస్ సాంగ్ అంటే గ్రేట్. అంటే మీ దగ్గర ఇప్పుడు యాహ్! ఏమన్నా పాడటానికి లిరిక్స్ ఉన్నాయా? ఏమన్నా పాడగలుగుతారా దానికి సంబంధించి? అంటే మ్యూజిక్ లేకుండా అంత ఇదిగా ఉండదండి. అంటే అది రాదంటారా? ఆ జస్ట్ మ్యూజిక్‌లోనే హమ్ చేయండి. బావుంటుంది. అంటే 2 లైన్స్ అట్లా. అది సాంగ్ నేమ్ 'భావయామి పాడుమిండే' అన్నమాట. తర్వాత మీరు చూడొచ్చు అది యూట్యూబ్‌లో ఓకే. ఉంది. ఓకే. ఆ! యాహ్! యాహ్! ఆ తర్వాత అంటే మిగతా అంటే తెలుగులో పాటలు పాడినటువంటి నేపథ్యంలో అంటే మిగతా భాషల్లో కూడా పాడంటున్నారు గదా! మిగతా అవునండి. భాషల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? తెలుగులో కన్నా కూడా మిగతా భాషల్లో ఏమన్నా రెస్పాన్స్ వచ్చినటువంటి తీరు ఎలా ఉంది? అంటే ముఖ్యంగా అయితే తెలుగు రాష్ట్రాల నుండే చాలా మంది అభిమానించారండి హ్మ్. చిన్నప్పటి నుంచి. అయితే పక్క రాష్ట్రాల వాళ్ళు గూడా నేను అంటే ఏమైనా కాన్సర్ట్స్‌కెళ్ళినా, ఏం చేసినా గూడా వాళ్ళు అంతే ఓన్ చేసుకొని మాట్లాడతారనమాట. బికాజ్ మ్యూజిక్ హాస్ నో లాంగ్వేజ్ అంటే ఇట్స్ లైక్ ఎన్ ఎమోషన్ కాబట్టి అవును. ఎవ్రీబడీ అంటే వాళ్ళు గూడా తెలుగు పాట విన్నారు. ఇప్పుడు నేను అంటే మోడీ గారు ఏదైతే ట్వీట్ చేశారో అది గూడా ఒక తెలుగు పాటేనండి. హ్మ్. సో